స్వేచ్ఛ, ఈశ్వర్ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? స్వేచ్ఛ ఈశ్వర్‌ని అంగీకరించిందా? లేక విశ్వతో వెళ్ళిపోయిందా? విశ్వ ఏమయ్యాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం. హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. స్వేచ్ఛ పార్ట్ ఇద్దరం 4 మళ్ళీ బస్ స్టాండ్‌కి చేరుకున్నాం. ఈసారి ఎక్కడికి అన్నట్లు చూశాను నేను. తను తలదించుకున్నాడు. నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు అతని మనసులో చాలా బాధపడుతున్నాడని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, దిక్కు తోచక చాలాసేపు బస్ స్టాండ్‌లోనే కూర్చున్నాము. ఇంతలో ఎదురుగా సిద్దిపేట్ బస్ కనపడింది. అతను ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ నన్ను తీసుకొని బస్ ఎక్కాడు. సిద్దిపేటలో ఎవరైనా తెలుసా అని అడిగాను కుతూహలం ఆపుకోలేక. ఎవరూ తెలియదు కానీ ఇక నిన్ను ఆ ఊరు ఈ ఊరు అని రోడ్ల వెంట తిప్పడం నాకిష్టం లేదు. అందుకే ఇక ఇక్కడే మనం ఉండబోతున్నాము. ఇక్కడే ఇల్లు తీసుకొని మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. సిద్దిపేటలో బస్సు దిగగానే ఒక మార్వాడి షాపుకు వెళ్ళి తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి అమ్మేశాడు. సిద్దిపేటలో ప్రతి వీధి తిరగటం మొదలుపెట్టాము. ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని. కానీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అనుమానంగా చూడసాగారు. మీకు నిజంగా పెళ్ళయిందా? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాము. మోజు తీరిపోయాక చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మమ్మల్ని అవమానించారు. అసలు నాకేంటి ఈ కర్మ? ఇదంతా ఈ ఈశ్వర్ వల్లే. నా బతుకు రోడ్డు పాలు చేశాడు అని అతన్ని బాగా తిట్టుకున్నాను. తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అని కనుక్కున్నాడు. చివరికి ఆ ఊర్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుంటే ఆయన హామీ మీద మాకు ఇల్లు అద్దెకివ్వటానికి ఒప్పుకున్నారు. అలా కట్టుబట్టలతో సిద్దిపేట చేరుకున్న మాకు చివరికి ఉండటానికి ఒక ఇల్లు దొరికింది. ఆ రోజంతా నేను ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ, తమ్ముడు గుర్తుకొచ్చారు. నాన్న గుర్తుకొచ్చాడు. అసలు నాన్న బ్రతుకుంటే నా జీవితం ఇలా అయ్యేది కాదని, నన్ను భద్రంగా చూసుకునేవాడని గుర్తొచ్చి ఏడుపు ఆగలేదు. అసలు ఈ విశ్వ ఏమైపోయాడు? బ్రతికే ఉన్నాడా? అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అలా ఎలా అంత తేలిగ్గా వదిలేశాడు? అసలు ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు దాకా కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు అతనికి జరిగిందంతా తెలియదు కదా! మరి ఫోన్ ఎందుకు చేయలేదు? ఒకవేళ తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశానని నాకు ఫోన్ చేయలేకపోతున్నాడా అని గుర్తొచ్చి వెంటనే తన నెంబర్‌ని బ్లాక్ నుండి తీసేశాను. అయినా నా పిచ్చి కానీ నిజంగా నా గురించి ఆలోచించిన వాడైతే నేను బ్లాక్ చేసిన వేరే నెంబర్ నుండి అయినా చేసేవాడు కదా! తను నన్ను కావాలనే వదిలించుకున్నాడు. తన ప్రేమంతా ఒక బూటకం. తన మాటలన్నీ అబద్ధం. తనొక పిరికి పంద. అలాంటి వాడి గురించి ఆలోచించడం కూడా అనవసరం. నా బ్రతుకు ఇలా తయారవ్వటానికి అసలు కారణం వాడే. వాడు నాకు ఎప్పుడైనా జీవితంలో ఎదురవ్వాలి. వాడిని నా చేతులతో నేనే చంపేస్తాను అని మనసులో విశ్వ మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక అతని గురించి కల్లో కూడా తలవకూడదని నిర్ణయించుకున్నాను. ఈశ్వర్ నా గురించి తప్పించసాగాడు. తన వల్లే నాకు ఇన్ని కష్టాలని బాధపడసాగాడు. ఎలాగైనా నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటున్నాడు. ఈశ్వర్ది రాక్షస ప్రేమ అయినా ఆ ప్రేమలో నిజాయితీ ఉంది. కానీ అతను చేసిన పనిని మాత్రం నేను క్షమించలేకపోతున్నాను. అందుకే మనసులో అతని పైన కోపం మాత్రం తగ్గటం లేదు. ఈశ్వర్ ఏదైనా ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. కానీ అతని సర్టిఫికెట్స్ మొత్తం వాళ్ళ ఇంటిలోనే ఉండిపోయాయి. ఆ సర్టిఫికెట్స్ ఉంటే ఏదైనా ఉద్యోగం సంపాదించవచ్చు అన్నది అతని ఆలోచన. అందుకోసమే అతను తప్పక వాళ్ళ ఇంటికి ఫోన్ చేయవలసి వచ్చింది. వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి తన సర్టిఫికెట్స్ కావాలని అడిగాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని, "నువ్వు సంపాదించిన సర్టిఫికెట్లు నా కష్టార్జితంతో నువ్వు సాధించినవి. నా కష్టార్జితంలో నీకు ఒక్క పైసా కూడా రాదని చెప్పాను కదా! మరి నీ సర్టిఫికెట్లు ఎలా ఇస్తాననుకున్నావు? నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయిన రోజు నీ సర్టిఫికెట్స్‌ని కాల్చి బూడిద చేశాను. ఇప్పుడు నువ్వు ఒక జీరో. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిందంతా నా కష్టార్జితం. నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే నా కష్టార్జితం మీద ఆధారపడకు" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈశ్వర్ అన్ని సంవత్సరాలు చదివిన డిగ్రీ సర్టిఫికెట్లన్నీ కాలి బూడిదయ్యాయని తెలిసి అతను చాలా కృంగిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది. తను నా కోసం ఎన్ని వదులుకున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఇన్నాళ్ళు నేనొక్కదాన్నే ఈ పెళ్లి వల్ల బాధలు పడుతున్నాను. ఈశ్వర్ సంతోషంగానే ఉన్నాడని అనుకునేదాన్ని. కానీ నిజానికి ఈశ్వరే నాకన్నా ఎక్కువ కష్టాలు పడుతున్నాడు. కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చేశాడు. కుటుంబాన్ని వదులుకున్నాడు. స్నేహితులని, తన సరదాలని అన్నిటినీ వదులుకున్నాడు. నా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇదంతా తలుచుకుంటే నాకు అతని పైన ఒకవైపు జాలేస్తుంది. ఈ పెళ్లి వల్ల అసలు అతనేం సాధించాడు? నన్ను పెళ్ళైతే చేసుకున్నాడు కానీ నా మనసులో స్థానం సంపాదించలేకపోయాడు. అయిన వాళ్ళని వదులుకున్నాడు. సుఖాలని వదులుకున్నాడు. తన చదువుని వదులుకున్నాడు. అవమానాలు పడుతున్నాడు. ఇదంతా ఎందుకు? నా కోసం ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? నన్ను ప్రేమించకుండా ఉంటే అతను దర్జాగా బతికేవాడు. నన్ను ప్రేమించి అతను తప్పు చేశాడు. నా జీవితంతో పాటు తన జీవితం కూడా నాశనం చేసుకున్నాడు. కానీ అతనికి ఇదంతా కష్టంగా అనిపించడం లేదు. ఎలాగైనా జీవితాన్ని నిలదొక్కుకోవాలని నమ్మకం ఉంది తనకి. కానీ తనకున్న ఒకే ఒక బాధ నా ప్రేమను పొందలేకపోతున్నాడనే. రోజులు గడుస్తున్నాయి. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఒక్కరోజు తినటానికి కూడా కష్టంగా ఉండేది. కానీ అతను నన్ను ఒక్కరోజు కూడా పస్తులు ఉండనివ్వడం లేదు. నా కోసం తన జీవితంలో ఎన్నడూ కష్టపడని విధంగా కష్టపడ్డాడు. నా ఆకలి తీర్చడానికి దొరికిన ప్రతి పని చేయసాగాడు. ఎంత కష్టం వచ్చినా తనే భరించేవాడు. ఏ రోజు ఆ కష్టాన్ని ఇంటి దాకా తెచ్చేవాడు కాదు. అతని కష్టం చూసి నాకు జాలి వేసేది. క్రమక్రమంగా అతని పైన ఉన్న కోపం మెల్లగా కరగసాగింది. ఒకరోజు నేను అతనితో మంచో చెడో మన ఇద్దరికి పెళ్లి జరిగింది. నీ వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో నా వల్ల
కూడా నువ్వు అన్నే కష్టాలు పడుతున్నావు. అందరి దృష్టిలో మనం భార్యాభర్తలం కాబట్టి నీ గౌరవం నిలపాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. నువ్వు మంచి పొజిషన్‌కి వచ్చే వరకు నేను కూడా ఏదైనా చిన్న జాబ్ చేస్తాను. ఇల్లు గడవడానికి కాస్త సాయంగా ఉంటుంది అని అడిగాను. నా మాటలకి తను చాలా సంతోషించాడు. నువ్వు మొదటిసారి మనం భార్యాభర్తలం అని ఒప్పుకున్నావు. అది చాలు నాకు. ఎంత కష్టాన్నైనా భరించగలను. నువ్వేమీ దిగులు పడకు. నిన్ను మహారాణిలా చూసుకునే బాధ్యత నాది. నిన్ను కష్టపెట్టనని మాటిచ్చాను. ఆ మాట కట్టుబడే ఉన్నాను. నువ్వు చిన్న కష్టమైన నా వల్ల పడ్డానికి వీల్లేదు. నువ్వు నీ మొహం పైన చిరునవ్వు చెదరనివ్వకుండా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించు చాలు. నేను ఏమైనా సాధించగలను అని చెప్పాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు. ఒక బిల్డర్ దగ్గర గుమస్తాగా చేరి ఆయన నమ్మకాన్ని పొంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఆయన దగ్గర నుండి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పని పూర్తి చేసి ఇచ్చేవాడు. దానివల్ల త్వరగానే ఈశ్వర్కి మంచి పేరు వచ్చింది. మెల్లమెల్లగా పెద్ద పెద్ద కాంట్రాక్టు కూడా ఈశ్వర్కి వచ్చేవి. అలా కేవలం 2 సంవత్సరాలలో ఆర్థికంగా నిలదొక్కునే స్థాయికి ఎదిగాడు. 2 ఏళ్లైనా బయట ప్రపంచం దృష్టిలో మేము భార్యాభర్తలుగా ఉన్నాం కానీ నిజానికి తనని ఇంకా భర్త స్థాయికి ఒప్పుకోలేకపోతున్నాను. అతను కూడా నా ప్రేమను పొందటానికి చకోర పక్షిలా ఎదురుచూడసాగాడు. ఈశ్వర్ నన్ను మహారాణిలా చూసుకునేవాడు. ఇది కావాలి అని అడిగే లోపే అన్ని సమకూర్చేవాడు. నేను చెప్పకుండానే నా మనసు అర్థం చేసుకునేవాడు. ప్రతి విషయం నాతో పంచుకునేవాడు. ఒక మంచి స్నేహితుల్లా మాట్లాడేవాడు. ఎప్పుడైనా నా కోపం వచ్చినా తన తప్పు లేకపోయినా భరించేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన గుండె గుడిలో నన్ను దేవతలా పూజిస్తున్నాడు. కానీ నాకు మాత్రం బంగారు పంజరంలో ఏ స్వేచ్ఛ లేని రామచిలుక జీవితంలా అనిపించేది నా పరిస్థితి. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకోవటానికి ఆయన వారి తోడు లేదు. పెళ్ళైన దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా ఒక్కసారి కూడా నేను చచ్చానో బ్రతికానో అని కూడా పట్టించుకోలేదు మా అమ్మ వాళ్ళు. వాళ్ళ కోపంలో అర్థముంది. కానీ ఒక్కసారి నేను చెప్పింది విని జరిగింది తెలుసుకుంటే నన్ను క్షమించకపోయినా కనీసం నా మనసులో ఉన్న భారమైనా తగ్గేది. కానీ నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఈశ్వర్ నా జీవితంలోకి వస్తూనే నాకున్న మిగతా దారులన్నీ మూసేశాడు. ఇక నేను ప్రయాణం సాగిస్తే అతడితోనే నడవాలి. లేదా నా జీవితాన్ని అక్కడే ఆపేయాలి. వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ అతన్ని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించలేకపోతున్నాను. అలాంటి సమయంలో ఒకరోజు నేను పనిలో ఉండగా ఈశ్వర్ నన్ను పిలిచి ఒక అప్లికేషన్ ఫారం నా చేతికిచ్చి పూరించమన్నాడు. అదేమిటో అని చూడగా నాకు ఆశ్చర్యం కలిగింది. అది నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్. ఎందుకు ఇది అని అడిగాను ఆశ్చర్యంగా. నేను నీ లైఫ్లోకి రాకపోయి ఉంటే నువ్వు నీ చదువు కొనసాగించి ఉండేదానివి. ఖచ్చితంగా డాక్టర్ అయి ఉండేదానివి. నా వల్లే నువ్వు ఇప్పుడు నీ ఆశయానికి దూరమయ్యావు. అందుకే నేను చేసిన తప్పుని కొంతైనా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. నువ్వు మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వాలి. దానికోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తా. ఎంత శ్రమైనా పడతాను. నిన్ను మాత్రం డాక్టర్ని చేసి తిరుగుతాను. ఇది నీకు నేను చేస్తున్న ప్రమాణం అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఇక ఎప్పటికీ డాక్టర్ని కాను. మా నాన్న కల నెరవేర్చలేకపోయాను అని ప్రతిరోజు బాధపడేదాన్ని. కానీ ఈరోజు ఈశ్వర్ మళ్ళీ చనిపోయిన నా ఆశని బ్రతికించాడు. ఆ క్షణంలో నా అంత అదృష్టవంతురాలు లేదు అనిపించింది. ఆ క్షణంలో నాకు ఈశ్వర్ చేసిన తప్పులేమీ కనపడలేదు. అతనికి నా పైన ఉన్న గుండె నిండా ఉన్న ప్రేమ మాత్రమే కనపడింది. ఇక ఆ ప్రేమను దూరం పెట్టడం నా వల్ల కాలేదు. అప్పటి వరకు మా మధ్య నేను కట్టిన అడ్డుగోడని కూల్చేస్తూ ఆనందంతో ఈశ్వర్ని కౌగిలించుకున్నాను. ఆ అనుకోని సంఘటనకి ఈశ్వర్ కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్చేష్టుడైపోయాడు. ఆనందంతో అతనికి నోటి మాట రాలేదు. నా ప్రేమని పొందడం ప్రపంచాన్ని జయించడం కన్నా గొప్పగా భావించాడు. అతని కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. నన్ను దగ్గరికి తీసుకొని నన్ను క్షమిస్తావా అని అడిగాడు. క్షమించేశాను అన్నట్లు అతని వైపు ప్రేమగా చూశాను. ఆ రోజుతో మా మధ్య ఉన్న దూరాలన్నీ కరిగిపోయాయి. నేను అతని ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించడం మొదలుపెట్టాను. ఈశ్వర్ నా పైన ఎంత ప్రేమ పెంచుకున్నాడో నాకు అర్థమయ్యింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇక నా జీవితం ఈశ్వర్తోనే అని. నా కోసం ఈశ్వర్ రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. నువ్వు మళ్ళీ సీటు సాధించగలవని నాలో ఉత్సాహాన్ని నింపుతూ నన్ను ప్రతినిత్యం ప్రోత్సహించసాగాడు. ఈశ్వర్ ఇచ్చిన ప్రేరణతో నేను మళ్ళీ ర్యాంకు సాధించాను. ఆ రోజు నేను ర్యాంకు సాధించినప్పుడు నాన్న ఎంత ఆనందపడ్డాడో, ఎంత గర్వపడ్డాడో అంత ఆనందం, గర్వం నాకు మళ్ళీ ఈశ్వర్లో కనిపించాయి. ఆ ఊర్లోనే ఉన్న మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. కాలేజీకి ఫీజు కట్టడానికి ఈశ్వర్ చాలా కష్టపడ్డాడు. ఎవరి వల్ల అయితే నేను నా చదువుకి దూరమయ్యానో అతని వల్లే మళ్ళీ నేను చదువుకోగలుగుతున్నాను. కాలేజీకి వెళ్తుంటే నేను కోల్పోయిన స్వేచ్ఛ మళ్ళీ నాకు దక్కినట్లు అనిపించింది. నేను దూరమైందనుకున్న కాలేజీ జీవితం మళ్ళీ నాకు లభించింది. దానితో పాటే మళ్ళీ కొన్ని కొత్త చిక్కులు ఎదురయ్యాయి. కాలేజీలో అందరితో కలుపుగోలుగా ఉండేదాన్ని. నా మనసుతో నచ్చి చాలామంది నాకు స్నేహితులయ్యారు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టడం ఇష్టం లేక నాకు పెళ్ళైన విషయం ఎవరికీ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరమూ రాలేదు. నాకు పెళ్ళైన విషయం తెలియక మా క్లాస్మేట్ కిరణ్ అనేవాడు నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. మొదట నేను ఆ విషయాన్ని పెద్దగా గమనించలేదు. ఆ తర్వాత అతని చూపులు, మాటల్ని బట్టి నాకు కొద్ది కొద్దిగా విషయం అర్థమైంది. ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు సర్దుకుంటున్నాయి. మళ్ళీ కొత్త తలనొప్పులు ఎందుకని నేను అతన్ని దూరం పెట్టసాగాను. నేను దూరం పెట్టిన కొద్దీ అతను ఇంకా నాపైన ప్రేమను పెంచుకున్నాడు. అతను మా స్నేహితుల బ్యాచ్లో ఉండటం వల్ల అతన్ని
దూరం పెట్టడం కష్టంగా ఉండేది. పైగా తన ప్రేమ గురించి డైరెక్ట్గా నా దగ్గర చెప్పకుండా మా స్నేహితురాల దగ్గర చెప్పి తన ప్రేమకి సహాయం చేయమని అడిగేవాడు. నేను అతన్ని తిరస్కరించడానికి మా స్నేహితురాళ్ళకి పెద్దగా కారణాలేమీ కనిపించడం లేదు. కానీ అసలు కారణం వాళ్ళకు తెలియదు. మా స్నేహితురాళ్ళు కూడా కిరణ్ చాలా మంచివాడు, బాగా చదువుతాడు, అందగాడు, అతన్ని ప్రేమించవచ్చు కదా అని నా పైన ఒత్తిడి పెట్టసాగారు. ఇది పెద్ద సమస్య కాకముందే దీన్ని ముగింపుకు బలకాలని కిరణ్ని పిలిచి మాట్లాడాను. నాకు తనపైన అలాంటి అభిప్రాయం ఏమీ లేదని, మంచి స్నేహితుడిగా ఉండమని చెప్పాను. నేను పిలిచి అతని ప్రేమ విషయం నేరుగా అడిగేసరికి అతను దాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోసాగాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కాలేజీలో చేరిన మొదటి రోజు నుండే నీతో ప్రేమలో పడిపోయాను అని తన ప్రేమ విషయం బయటపెట్టాడు. నేను అసలు విషయం దాస్తే సమస్య ఇంకా పెద్దదవుతుందని అర్థమైంది. అందుకే అసలు విషయం అతనికి చెప్పేశాను. కిరణ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నేను నీకు తగిన వ్యక్తిని కాను. నాకు ఇప్పటికే పెళ్ళయింది కాబట్టి నా మీద ఆశలు పెంచుకోకు అని చెప్పాను. నేను చెప్పిన విషయం విని అతను షాక్కి గురయ్యాడు. ఆ షాక్తో అతనికి నోటి మాట రాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఒక గొడవ వదిలింది అనుకున్నాను. కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది. మరుసటి రోజు నుండి అతని నెంబర్ నుండి ఫోన్లు చేసేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసి విసిగించేవాడు. మొదట అతనికి విషయం తెలియక నాతో అలా ప్రవర్తించాడు అనుకున్నాను. కానీ నాకు పెళ్ళైన విషయం తెలిసాక కూడా అతను నన్ను వేధించసాగాడు. ఒకరోజు క్లాస్లో ఎవరూ లేని సమయంలో నేను అతనికి బుద్ధి చెప్దామని పిలిస్తే అతను నాతో, నీకు పెళ్ళైన విషయం దాచిపెట్టావంటే నీకు మీ ఆయనంటే ఇష్టం లేదనే అర్థం కదా. ఇష్టం లేని వ్యక్తితో ఎన్నాళ్ళు కాపురం చేస్తావు, నాతో వచ్చేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని పిచ్చి పిచ్చిగా వాగసాగాడు. అతని మాటలకి కోపం నశాలానికి ఎక్కింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఈ విషయం మా ఆయనకు తెలిసిందనుకో, నీ అంతు చూస్తాడు, జాగ్రత్త అని బెదిరించాను. కానీ అతను అంతటితో ఆగలేదు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే చేయి కోసుకుంటాను అని శాడిస్ట్ లాగా ప్రవర్తించేవాడు. కావాలని ఈశ్వర్తో పరిచయం చేసుకుని ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడు. వాడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు. వాడి విషయం ఈశ్వర్కి చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. కానీ ఈశ్వర్కి చెప్పి ఈ గొడవని ఇంకా పెద్ద చేయదలుచుకోలేదు. రోజు నాకు నరకం చూయించేవాడు. కానీ ఒకరోజు ఆ విధవ పేరు రాయకుండా ఒక లవ్ లెటర్ని నా బ్యాగ్లో పెట్టేశాడు. నేను అది చూసుకోకుండా ఇంటికి తీసుకెళ్లాను. ఆ లెటర్ ఈశ్వర్ కంటపడింది. ఆ లెటర్ చూడగానే ఈశ్వర్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. మొదటిసారి ఈశ్వర్ని అంత కోపంగా చూడటం నేను. అతనిలో మొదటిసారి పొసెసివ్నెస్ని చూశాను. నేను ఎక్కడ దూరం అయిపోతానేమోనన్న కంగారు కనపడింది అతని మొహంలో. నన్ను పిలిచి ఈ లెటర్ ఎవరిచ్చారు అని అడిగాడు. ఆ లెటర్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎవరిచ్చారో నాకు తెలియదు, నేను లేనప్పుడు ఎవరో నా బ్యాగ్లో పెట్టినట్లున్నారు అని చెప్పాను. ఆ లెటర్ ఖచ్చితంగా ఆ కిరణ్ గాడే పెట్టి ఉంటాడని తెలుసు. కానీ ఈశ్వర్ కోపాన్ని చూశాక పొరపాటున ఆ కిరణ్ గాడితో గొడవ పడతాడేమో అని భయం వేసి ఆగిపోయాను. మరుసటి రోజు నేను ఎంత ప్రాధాయపడుతున్నా వినకుండా కాలేజీ లోపలికి వచ్చాడు. నా చెయ్యి పట్టుకొని సరాసరి మా క్లాస్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. అప్పటికే క్లాస్ మొదలవటంతో లెక్చరర్తో పాటు విద్యార్థులందరూ క్లాస్లోనే ఉన్నారు. ఈశ్వర్ క్లాస్ లోపలికి వచ్చి, ఎవర్రా స్వేచ్ఛకి లవ్ లెటర్ రాసింది, ఎవడికి రా అంత ధైర్యం వచ్చింది, స్వేచ్ఛ ఈ ఈశ్వర్ గాడి పెళ్ళాం, తన జోలికి వస్తే నరికేస్తాను, తను ఈశ్వర్కి ఒక్కడికే సొంతం, మధ్యలో ఎవడు దూరాలని ప్రయత్నించినా వాడి ప్రాణం తీసేయడానికి కూడా నేను వెనకాడను, మర్యాదగా ఎవరు రాశాడో చెప్పండి అని అందరి ముందు అరిచాడు. క్లాస్లోకి హఠాత్తుగా బయట వ్యక్తి వచ్చేసరికి మా ప్రొఫెసర్ ఈశ్వర్ని, ఎవరు నువ్వు, ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి, ఇది కాలేజీ అనుకున్నావా లేక నీళ్ళు అనుకున్నావా, ఇష్టం వచ్చినట్లు అరుస్తున్నావు అని ఈశ్వర్ మీద అరిచాడు. వెంటనే ఈశ్వర్ మా ప్రొఫెసర్ కాలర్ పట్టుకొని, మరి ఇది నువ్వు కాలేజీ అనుకున్నావా లేక లవర్స్ పార్క్ అనుకుంటున్నావా, నువ్వు ఆ పార్క్కి వాచ్మెన్లా ప్రవర్తిస్తున్నావేంటి, తప్పు జరిగిన విషయం చెప్తుంటే అది అడగకుండా నన్ను అరుస్తున్నావేంటి, ముందు ఈ లెటర్ ఎవరు రాశాడో కనుక్కొని చెప్పు అని అరిచాడు. నాకు ఈశ్వర్ కోపం చూసి భయం వేసింది. ప్రొఫెసర్ కాలర్ని వదలమని ఈశ్వర్ని బ్రతిమలాడుతున్నాను. చివరికి నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అతన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో నా పేరు కాలేజీ మొత్తం మారుమోగిపోయింది. నాకు పెళ్ళైన విషయం అందరికీ తెలిసిపోయింది. నా గురించి రకరకాలుగా చెవులు కొరుక్కున్నారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. 2-3 రోజులు కాలేజీకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈశ్వర్, బంగారం, నువ్వు ఇక కాలేజీకి వెళ్ళు, నీకు ఇక ఏ ప్రాబ్లం రాదు అని చెప్పాడు. తను అకస్మాత్తుగా ఎందుకు అలా అంటున్నాడో అర్థం కాలేదు. సరేనని కాలేజీకి వెళ్ళాను. నన్ను చూసి అందరూ గుసగుసలాడుతున్నారు. అబ్బాయిలు నన్ను చూస్తేనే భయపడి ఆమె దూరం పారిపోతున్నారు. కిరణ్ గాడు క్లాస్లో కనపడలేదు. కనపడితే గట్టిగా వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను. ఆ తర్వాత వారం రోజులకి కిరణ్ కాలేజీకి వచ్చాడు. వంటి నిండా దెబ్బలతో చేతికి కట్టుకొని వచ్చాడు. అతనికి ఏమైందో అర్థం కాలేదు. నా పని నేను చూసుకొని ఇంటికి బయలుదేరుతుంటే కిరణ్, స్వేచ్ఛ, ఒక్కసారి నీతో మాట్లాడాలి అని అడిగాడు. అతని మాటల్లో భయం కనపడింది నాకు. చెప్పు, ఏంటి సంగతి అని అడిగాను. ఆ లెటర్ రాసింది నేనేనని ఈశ్వర్కి తెలిసిపోయింది. 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. వెళ్ళాక నా గొంతు పట్టుకొని, ఆ లెటర్ రాసింది నువ్వే కదా, నిజం ఒప్పుకో, లేదంటే ఇక్కడే చంపి పాతేస్తాను అని బెదిరించాడు. నేను భయంతో ఒప్పేసుకున్నాను. ఈశ్వర్ నన్ను అక్కడి నుండి తీసుకొని వెళ్ళి ఒకచోట బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఇంకోసారి నీ జోలికి రానని మాటిచ్చాక ఆ విషయం ఎవరికి చెప్పకూడదని బెదిరించి విడిచిపెట్టాడు. నిన్ను ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు
సారీ, నువ్వు చెప్పినప్పుడే విని ఉండాల్సింది. అతను నీ కోసం మర్డర్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. నీకు తనకి మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టడు అని అర్థమైంది. అందుకే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇంకెప్పుడు నీ జోలికి రాను. ఈ విషయం కాస్త ఈశ్వర్కి చెప్పు. లేదంటే ఇంకా నన్ను వేధిస్తూ ఉంటాడు. నా ప్రాణం తీసినా తీస్తాడు అని నన్ను వేడుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఈశ్వర్కి నాకు మధ్యలో ఎవరు వచ్చినా అతడు తట్టుకోలేడు అని, ఎంతకైనా తెగిస్తాడు అని. అతనికి నా పైన ఉన్న అతి ప్రేమని చూసి సంతోషించాలో లేక అతనిలో ఇంత పొసెసివ్నెస్ ఉందని తెలిసి బాధపడాలో అర్థం కాలేదు. అప్పటి నుండి కాలేజీలో నాకే సమస్య లేదు. కిరణ్ విషయం తెలుసునని ఈశ్వర్ నాతో ఏమీ అనలేదు. నేను కూడా అతనికి ఏమీ చెప్పలేదు. ఈశ్వర్ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని లేనిపోని తలనొప్పులు ఎందుకని ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. కొన్నాళ్ళకి నేను గర్భం ధరించానని తెలిసింది. ఈశ్వర్ ఆనందానికి అవధులు లేవు. నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాడు. నాతో చిన్న పని కూడా చేయించేవాడు కాదు. అన్ని పనులు తానే చేసేవాడు. కాలేజీకి కూడా దగ్గరుండి తనే తీసుకువెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. నెలలు నిండుతున్న కొద్దీ తను నన్ను చంటిబిడ్డలా చూసుకునేవాడు. కాలేజీ వాళ్ళతో మాట్లాడి డెలివరీ అయ్యే వరకు కాలేజీకి రానక్కర్లేకుండా పర్మిషన్ తీసుకున్నాడు. నెలలు నిండాక నేను కష్టపడ్డం చూసి తను చెల్లించిపోయాడు. నాకు చెప్పకుండా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి మా అమ్మ నా దగ్గరికి తీసుకొని వచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత అమ్మ మళ్ళీ నాతో మాట్లాడింది. దానికి కారణం ఈశ్వరే. అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. డెలివరీకి పుట్టింటికి తీసుకువెళ్తానని మా అమ్మ అడిగితే తనని వదిలి నేను క్షణం కూడా ఉండను, తను ఇక్కడే ఉంటుంది, మీరు కూడా ఇక్కడే ఉండి మీ అమ్మాయిని కాన్పయ్యాక వెళ్ళండి అని కాస్త బెదిరించే ధోరణిలో చెప్పాడు. ఇక అమ్మ ఈశ్వర్ మాట కాదనలేకపోయింది. కాన్పు సమయంలో నాకన్నా ఎక్కువ ప్రసవ వేదన అనుభవించాడు ఈశ్వర్. నేను లోపల ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంటే తను చిన్న పిల్లాళ్ళ ఏడ్చాడు. నేను ఒక బాబుకి జన్మనిచ్చాను. ఈశ్వర్ ఆనందానికి అవధులు లేవు. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేరని అనుకున్నాడు. బాబు పుట్టాక మా జీవితంలో సంతోషాలు వెల్లివిరిశాయి. నా పుట్టింటి వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు. ఈశ్వర్ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. అన్నిటికన్నా మించి బాబే నా ప్రపంచం అయిపోయాడు. మా చిన్ని ప్రపంచంలో నేను, ఈశ్వర్, మా ఇద్దరి ప్రాణమైన బాబు, మేము మాత్రమే ఉన్నాం. ఇదే నా ప్రపంచం అని సంతోషంగా జీవిస్తున్నాను. కాలేజీకి మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టాను. పగలంతా కాలేజీ, బాబుని చూసుకోవడం ఇదే సరిపోయేది నాకు. ఇందులో నా జీవితంలో మళ్ళీ కొన్ని కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఒకరోజు ఈశ్వర్ పని మీద బయటికి వెళ్ళాడు. నేను బాబుని ఆడిస్తూ ఉన్నాను. ఇంతలో నా ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూసి నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. కొన్ని క్షణాల పాటు సందిగ్ధంలో ఉన్నాను. ఆ నెంబర్ అతనిదేనా కాదా అని. కానీ వెంటనే గుర్తుపట్టాను, అది విశ్వ నెంబరే. ఇతనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు నేను బ్రతుకున్నానో లేదో కూడా పట్టించుకొని వాడు ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నాడు అని నాలో కుతూహలం మొదలైంది. నా మెదడు ఎంత వద్దని చెప్తున్నా నా మనసు ఫోన్ తీయమని గొడవ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాను. అవతల వైపు నిశ్శబ్దం. ఇటువైపు మాత్రం నా గుండె కొట్టుకునే శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఫోన్ని చేత్తో మూసి పెట్టుకున్నాను. ఎక్కడ ఆ శబ్దం తనకు వినిపిస్తుందేమోనని. 2 క్షణాల మౌనం తర్వాత ఫోన్ కట్ అయింది. అదేంటి, ఎందుకు ఫోన్ చేశాడు, ఎందుకు కట్ చేశాడు? ఒకవేళ పొరపాటున నా నెంబర్కి డైల్ చేశాడా లేక కావాలనే చేశాడా? చేసిన వాడు ఎందుకేమీ మాట్లాడలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు నాలో. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ తనే. అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ హలో అన్నాను. నా స్వరం వినగానే అవతల వైపు నుండి చిన్నగా నిట్టూర్చిన శబ్దం వినపడింది. కాసేపటికి ఎలా ఉన్నావు స్వేచ్ఛ అన్న పలుకులు వినపడ్డాయి. అది అతని గొంతే అని తెలిసినా నేను కావాలని ఎవరు మాట్లాడుతుంది అని ప్రశ్నించాను. ఓహో, నన్ను పూర్తిగా మర్చిపోయావు అన్నమాట. నా పేరు విశ్వ. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన పిచ్చివాణ్ణి, ఒకప్పుడు మీ ప్రేమికుణ్ణి అన్నాడు. పాత విషయాలు నాకేమీ గుర్తులేవు. మానిపోతున్న పాత గాయాల్ని మళ్ళీ కొత్తగా రేగొట్టించి కొత్తగా బాధపడడం కూడా ఇష్టం లేదు అన్నాను నేను పౌరుషంగా. గాయం చేసింది నువ్వు, బాధ పెట్టింది నువ్వు. ఆ గాయం ఇంకా మానలేదు, నా బాధ ఇంకా తగ్గలేదు అన్నాడు. అతని మాటలకు ఆపుకోలేనంత కోపం తన్నుకొచ్చింది. ఎంత వీలైతే అంత త్వరగా ఫోన్ పెట్టాలని నిర్ణయించుకున్న నేను అది మర్చిపోయి తనతో వాదనకి దిగాను. కొంచెం కూడా మనస్సాక్షి లేదా నీకు? ఒక ఆడపిల్లని అర్ధాంతరంగా వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకున్న వాడివి. నేనేమైపోయినా పర్లేదు, నీ భవిష్యత్తు నీ కుటుంబం బాగుండాలనుకున్న వాడివి. ఇప్పుడు నన్ను నిందిస్తున్నావా? అయినా అసలు ఇప్పుడెందుకు ఫోన్ చేశావు? ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను నీకెందుకు గుర్తొచ్చాను అని దాదాపు అరిచినంత గట్టిగా అడిగాను. తమరి అన్యోన్య దాంపత్యాన్ని మీ శ్రీవారు ఫేస్బుక్లో పెడితే అది చూసి కడుపు మంటని ఆపుకోలేక నీకు ఫోన్ చేశాను అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ఈశ్వర్ మా ఫ్యామిలీ ఫోటోని ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్స్ కింద పెట్టుకున్నాడు అన్న విషయం. అంటే ఇతనికి ఈశ్వర్ ముందే తెలుసా? నాకు ఈశ్వర్కి పెళ్ళైన విషయం కూడా తెలుసన్నమాట. తెలిసి కూడా ఏమీ చేతకాని వాళ్ళ వదిలేశావన్నమాట అని మనసులో అనుకున్నాను. ఇంతలో విశ్వ, నీకు గుర్తుందో లేదో నేను నీకు ఒక ప్రమాణం చేశాను. నా జీవితంలో నీకు తప్ప ఇంకొక అమ్మాయికి చోటివ్వను అని. నా ప్రమాణాన్ని నేను మర్చిపోలేదు. కానీ నువ్వు మాత్రం నా ప్రేమని, మనం చేసుకున్న ప్రమాణాలన్నీ తుంగల్లో తొక్కి నాకన్నా మెరుగైన వ్యక్తిని కావాలని ఏరి కోరి నన్ను మీ ఇంటిలో వాళ్ళని మోసం చేసి మరీ నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావుగా అన్నాడు.
అతని మాటలకి నా హృదయం గాయపడింది. నేను మోసం చేసి కావాలని ఈశ్వర్‌ని పెళ్లి చేసుకున్నానా? ఇన్నాళ్ళు నా కన్నవాళ్ళే నా మనసు అర్థం చేసుకోలేదనుకున్నాను. కానీ నన్ను ప్రేమించిన వాడు కూడా నన్ను అర్థం చేసుకోలేదని అర్థమైంది. నేను ఎవరిని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. నువ్వు నన్ను నడివీధిలో వదిలేస్తే నేను చావటానికి సిద్ధమైతే ఈశ్వర్ నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ సిగ్గు లేకుండా నా మీద నిందలు వేస్తున్నావా? ఆ రోజు చస్తున్నాను అంటే కనీసం మళ్ళీ తిరిగి ఫోన్ కూడా చేయని వాడివి, నేను చచ్చానో లేదో కూడా పట్టించుకొని వాడివి, ఇప్పుడు నేను నిన్ను మోసం చేశానంటున్నావా అని అరిచాను. ఎవరు పట్టించుకోలేదే. ఆ రోజు 100 సార్లు నీ ఫోన్‌కి ప్రయత్నించాను. నువ్వు నా నంబర్‌ని కావాలని బ్లాక్‌లో పెట్టావు. అయినా నా మనసు ఆగలేదు. ఎక్కడ నువ్వు ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని భయపడితే ఏదైతే అది అయ్యింది అని నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడి రాత్రికి రాత్రి వరంగల్‌కి బయలుదేరాను. అర్ధరాత్రి దొరికిన ట్రైన్ ఎక్కి వరంగల్‌కి తెల్లవారక ముందే చేరుకున్నాను. తీరా వేరే నంబర్ నుండి నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నేను కంగారు పడి మీ ఇంటి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పటికే నీ గురించి మీ వాళ్ళు వెతకటం నేను గమనించాను. నువ్వు ఇంటిలో లేవని తెలిసి నీకేమైందోనని చాలా భయపడ్డాను. నీ గురించి వాకప్ చేయగా నువ్వు ఎవరో ఈశ్వర్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నావని, అతను నువ్వు ఇద్దరు కలిసి ఊరు విడిచి పారిపోయారని, నీ గురించి అతడి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ నేను నమ్మలేదు. నా స్వేచ్ఛ అలాంటిది కాదు. నన్ను మోసం చేయదు. నేను కాకుండా తన జీవితంలో ఇంకో వ్యక్తికి స్థానం లేదు అని గట్టిగా నమ్మాను. నీకోసం పిచ్చివాళ్ల ఎదురు చూశాను. నీ గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని వరంగల్‌లోనే కాచుకొని కూర్చున్నాను. 2 రోజుల తర్వాత మీ ఇంట్లో వాళ్ళు స్టేషన్‌కి బయలుదేరడం చూసి వారి వెనకే నేను కూడా పోలీస్ స్టేషన్‌కి వచ్చాను. కానీ అక్కడ నిన్ను ఆ ఈశ్వర్‌ని చూసి నా గుండె పగిలిపోయింది. నువ్వు వాడిని ప్రేమించాలని చెప్పినప్పుడు నా ప్రాణం పోయింది. ప్రపంచం మొత్తం తలకిందులైపోయినట్లయింది. నీ మెడలో వాడు తాళి కడుతున్నప్పుడు నా మెడకెవరో ఉడితాడు బిగించి చంపేస్తున్నట్లు అనిపించింది. నువ్వు చేసిన మోసానికి నిన్ను అక్కడే చంపేయాలనుకున్నంత కోపం వచ్చింది. కానీ ప్రేమించాను కదా, అందుకే ఆ పని చేయలేకపోయాను. నీతో కన్న కళ్ళన్నీ గాలి మేడల్లా కూలిపోయాయి. ప్రాణమున్న జీవచ్ఛవాన్నై వరంగల్ నుండి హైదరాబాద్‌కి తిరిగి వెళ్ళాను. నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను. కానీ మా కుటుంబం నన్ను కాపాడుకుంది. మళ్ళీ నన్ను మామూలు మనిషిని చేసింది. నా ప్రాణాన్నైతే నిలిపారు కానీ నా మనసు మాత్రం చచ్చిపోయింది. కానీ నిన్ను ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోయాను. ప్రతి నిమిషం గుర్తొచ్చేదానివి. ప్రతి జ్ఞాపకంలో నువ్వే ఉండేదానివి. కానీ నువ్వు నా దానివి కాదు అన్న ఆలోచనే నాకు నరకంలా ఉండేది. ఆ నరకంలోనే నా ఇంజినీరింగ్ పూర్తి చేశాను. నన్ను వదిలేసిన నీ గురించి బాధపడుతూ జీవితాన్ని వ్యర్థం చేయటం కన్నా నా కుటుంబం కోసం బ్రతకాలనుకున్నాను. కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. నా వాళ్ళని సంతోషంగా చూసుకుంటున్నాను. కానీ ఏం చేసినా నీ వల్ల నేను జీవితాన్ని కోల్పోయానన్న బాధ మాత్రం బయటపడలేకపోతున్నాను అని జరిగింది మొత్తం వివరించాడు విశ్వ. ఆ రోజు ఇద్దరికీ తెలియని విషయం ఏంటంటే స్వేచ్ఛ ఇంటి నుండి పారిపోయి ట్రైన్ ఎక్కిన క్షణంలోనే విశ్వ వరంగల్లో ట్రైన్ దిగాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. ఒకవేళ ఆ సమయంలో విశ్వ స్వేచ్ఛకి ఎదురుపడి ఉంటే ఈ కథ మరోలా ఉండేది. విశ్వ చెప్పిందంతా విన్న నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఆ రోజు విశ్వ నా కోసం వచ్చాడు. కానీ నా తొందరపాటుతనం వల్ల విశ్వకి దూరమయ్యానా? ఆ విషయం అర్థమవ్వంగానే నా గుండెని ఎవరో గట్టిగా పట్టుకొని మెలిపెట్టినంత బాధ కలిగింది గుండెల్లో. విశ్వని నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు విధి నాతో ఎన్ని ఆటలాడినా అదంతా విశ్వ చేతకానితనం వల్ల జరిగిందని తప్పు విశ్వ మీద నెట్టేసి నన్ను నేను సమాధాన పరుచుకునేదాన్ని. కానీ ఇప్పుడు నిజం తెలిసాక విధి మా మీద ఎంత పగ పట్టిందో అర్థమయ్యి ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాను. అయ్యో విశ్వ, నువ్వు నా కోసం ఆ రోజు వచ్చావా? నువ్వు వచ్చిన విషయం నిజంగా నాకు తెలియదు. ఆ దేవుడి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఈశ్వర్ని ప్రేమించలేదు. కానీ కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను నమ్ము విశ్వ అని అసలు ఆ రోజు నేను ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయి మళ్ళీ ఈశ్వర్ని పెళ్లి చేసుకునే వరకు జరిగిన విషయాలని విశ్వకి వివరించాను. నేను తన్ని మోసం చేయలేదని నన్ను నమ్మమని ప్రాధేయపడ్డాను. జరిగిన కథ మొత్తం విన్న విశ్వ నా మాటల్ని నమ్మాడు. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు వల్ల మా ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయని బాధపడ్డాడు. స్వేచ్ఛ, నాకు తెలుసు నా మనసు నన్నెప్పుడు మోసం చేయదు. నా స్వేచ్ఛ స్వచ్ఛమైనది, కల్మషం లేనిది అని నా మనసు చెప్తూనే ఉంది. అందుకే ఇన్నేళ్ళైనా నిన్ను మర్చిపోలేకపోయాను. నీ గురించిన వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు సిద్దిపేటలో ఉన్నది, కాలేజీలో చేరింది, మీకు బాబు పుట్టిన సంగతి, అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. కానీ నీ గురించి తెలుసుకున్న ప్రతిసారి నువ్వు నాకు ఇంకా ఇంకా దూరం అవుతూనే ఉన్నావు. నువ్వు ఈశ్వర్తో సంతోషంగా ఉన్నావని నేను ఇన్నాళ్ళు నీ జీవితంలోకి రాలేదు. కానీ నువ్వు ఈశ్వర్తో సంతోషంగా ఉండటం నాకు కనపడితే తట్టుకోలేకపోయేవాడిని. చాలా కుళ్ళుకునేవాడిని. ఆ కుళ్ళుతోనే ఇవాళ నీకు ఫోన్ చేశాను స్వేచ్ఛ. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు స్వేచ్ఛ. అందుకే ఆలస్యమైన మనం మళ్ళీ కలిసాం. ఈసారి నిన్ను నేను చచ్చినా వదులుకోను. నాతో వచ్చేయి స్వేచ్ఛ, మనం సంతోషంగా బ్రతుకుదాం అని అన్నాడు విశ్వ. ఆ మాట వినగానే నా గుండెల్లో రాయి పడినట్లయింది. వెంటనే తేరుకొని, ఏం మాట్లాడుతున్నావు విశ్వ? ఇష్టమున్నా లేకున్నా నేను ఇప్పుడు ఇంకొకరి భార్యని. నన్ను నువ్వు ఇప్పుడు ఇలా రమ్మనటం భావ్యం కాదు. అయినా ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, ఒక బిడ్డ ఉన్నాడు. నేను ఎలా నీతో వస్తాననుకున్నావు అని కాస్త కోపంగా అన్నాను. బలవంతంగా మెడలో తాళి కడితే అది పెళ్ళే
అయిపోతుందా? వాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు వాడిని మోసం చేసినా తప్పులేదు. నీకు వేరే దారి లేక ఈశ్వర్ని భర్తగా అంగీకరించావు. నాకిప్పుడు నేను ఇంకో దారి చూపిస్తున్నాను. నువ్వు కనుక ఆ దారిలోకి వస్తే నీకు బందీఖాన నుండి విముక్తి లభిస్తుంది. మనమిద్దరం సంతోషంగా బతకచ్చు అన్నాడు విశ్వ. ఓహో! ఈశ్వర్ నన్ను మోసం చేశాడు కాబట్టి నేను ఈశ్వర్ని మోసం చేయొచ్చా? మరి ఏ మోసం చేయని నా బిడ్డను ఏం చెయ్యాలి? వాడి దృష్టిలో నేను మోసగత్తెగా మిగిలిపోవాలా? అయినా వాడిప్పుడు నా ప్రాణం. వాడిని వదిలి నేను క్షణం కూడా ఉండలేను. ఈశ్వర్ కూడా తన తప్పుకి శిక్ష అనుభవించాడు. నాతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. మా జీవితం సంతోషంగా సాగుతోంది. ఈ క్షణంలో నువ్వు వచ్చి నన్ను రమ్మంటే ఎలా వచ్చేయగలను? ఈ సమాజంలో నేను తల ఎత్తుకొని బ్రతకగలనా అని అడిగాను. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాక వాడు నిన్ను బాగా చూసుకున్నాడు కాబట్టి వాడు ఈ లోకం దృష్టిలో మంచివాడైపోతాడు. అదే మోసపోయిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ తన ప్రేమని తిరిగి పొందితే ఈ లోకం దృష్టిలో చెడ్డదైపోతుందా? అలాంటి సమాజాన్ని మనమే వెలివేద్దాం. మనకి నచ్చినట్లు బ్రతుకుదాం. ఇంకా బిడ్డంటావా? వాడు నీ కడుపులో 9 నెలలు పెరిగినా వాడంటే వాడు కూడా నా బిడ్డే. వాడిని కూడా నేను చూసుకుంటాను. వాడు మన బిడ్డ. ఇక నువ్వేమీ అడ్డు చెప్పకు. చెప్పాను కదా, నువ్వు తప్ప నా జీవితంలో ఇంకో అమ్మాయి లేదు. ఇంకొక అమ్మాయి రాదు. ఇప్పుడు నువ్వు కనుక రాను అంటే జీవితాంతం ఇలానే ఉండిపోతాను. కానీ వేరే మనిషిని నా భార్యగా అంగీకరించను అని బెదిరించాడు. అతని మాటలు కొంచెం సేపు వింటుంటే ఎక్కడ నా మనసు మారిపోతుందనేమని భయమేసి వెంటనే ఫోన్ కట్ చేశాను. కానీ ఆ రోజు నుండి విశ్వ నాకు ప్రతిరోజు ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. రోజు నన్ను వచ్చేయమని ప్రాధేయపడేవాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకునేవాడు కాదు. ఇంకా లాభం లేదని విశ్వతో ఫోన్ మాట్లాడడం మానేశాను. తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసేదాన్ని. కానీ ఒకరోజు ఈశ్వర్ లేని సమయంలో అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చేవాడు. అతన్ని మా ఇంటి దగ్గర చూడగానే నా ప్రాణం పోయినంత పనైంది. నేను పెళ్ళైన ఆడదానివి, నువ్వు ఇలా సరాసరికి ఇంటికి రావటం భావ్యం కాదని బ్రతిమలాడాను. నేను ఏ తప్పుడు ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు. మనం ప్రేమించుకున్నాం. నిన్ను ఎంత పవిత్రంగా చూశానో ఇప్పటికీ నీ మీద నాకు అదే పవిత్రమైన భావన ఉంది. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడకుండా ఉండగలిగాను. కానీ నిజం తెలిసాక నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. ప్రాణం పోతున్నట్లుంది. అందుకే నిన్ను చూడాలని వచ్చేశాను అని బాగా ఏడ్చేశాడు. అతని బాధ చూసి నాకు కూడా దుఃఖం పొంగుకొచ్చేసింది. ఇద్దరం చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాం. ఆలస్యం అయిపోయింది విశ్వ. దేవుడు మన జీవితాల్ని ఇలా రాశాడు. దీన్ని మనం తప్పించలేము. అర్థం చేసుకొని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పాను. అతను నా మాటలు పట్టించుకోలేదు. ఆ 3 ఏళ్లలో జరిగినవన్నీ విషయాలు నాతో పంచుకున్నాడు. బాబుతో చాలాసేపు ఆడుకున్నాడు. బాబుని సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. విశ్వ ప్రేమని భరించలేకపోతున్నాను. కానీ ఈ కట్టుబాట్లు దాటి బయటికి రాలేను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. విశ్వని దూరం పెట్టలేకపోతున్నాను. అలా అని తనకి దగ్గర కాలేకపోతున్నాను. ఒకరోజు విశ్వ నాకు ఫోన్ చేసి, స్వేచ్ఛ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అలాగని నువ్వు నాతో కలిసి బతకడానికి ఒప్పుకోవు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ జీవితం నీకే అంకితం. అందుకే నీ జ్ఞాపకాలతోనే ఈ లోకం వదిలేద్దాం అనుకుంటున్నాను. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే నా గుండె పగిలిపోయినంత పనైంది. విశ్వ, నీకు పిచ్చెక్కిందా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకు మంచి భవిష్యత్తు ఉంది. నా మాట విను. అలాంటి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. మానేసేయి అని బ్రతిమలాడాను. నేను బ్రతికుండాలి అంటే ఆ బ్రతుకులో నువ్వు ఉండాలి. అందుకు నువ్వు ఒప్పుకుంటావా చెప్పు. నేను బ్రతుకుతాను. లేదంటే ఇదే నీకు నా నుండి చివరి కాల్. ఇదే నా చివరి మాటలు అన్నాడు. నాకేం చేయాలో పాల్పోలేదు. విశ్వని ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదు. నేను విశ్వని బ్రతికించుకోవాలి అంటే తను చెప్పినట్లే చేయాలి. మరి అప్పుడు ఈశ్వర్ ఏమైపోతాడు? ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోయింది. ప్లీజ్ విశ్వ, నాకు కొంచెం సమయం ఇవ్వు. నువ్వు చెప్పినట్లే నీ కోసం వస్తాను అని తనకి మాట ఇచ్చాను. నేను తన కోసం వస్తాను అన్న ఒక్క మాటతో తన ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడు. ఇంతవరకు ఈశ్వర్కి విశ్వ గురించి ఒక్క విషయం కూడా తెలియదు. అసలు నాకు విశ్వ గురించి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈశ్వర్ కూడా తను ప్రేమించాడు కాబట్టి ఎలాగైనా నేను ప్రేమించేలా చేసుకోవాలనుకున్నాడు. కానీ అసలు అంతకు మునిపే నా మనసులో ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి కూడా అడగలేదు. అడుగుంటే నా కథ ఇన్ని మలుపులు తిరిగేది కాదేమో. ఇప్పుడు ఈశ్వర్కి విశ్వ గురించి తెలిస్తే నాకు ఎవడో కాలేజీలో నా ప్రమేయం లేకుండా ప్రేమలేఖ రాశాడంటేనే వాడి కాళ్ళు కీళ్ళు విరిచేసినోడు. ఇప్పుడు విశ్వ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా విశ్వని చంపేస్తాడు. విశ్వ చెప్పినట్లు వినకపోయినా అతను ఆత్మహత్య చేసుకొని చస్తాడు. అతను చెప్పినట్లు విన్నా ఈశ్వర్ చేతిలో చస్తాడు. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? నా జీవితంలో ఏది నాకు నచ్చినట్లు జరగటం లేదు. నా జీవితాన్ని ఎవరెవరో వారికి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. అసలు నాకు ఏ ముహూర్తాన స్వేచ్ఛ అని నామకరణం చేశారో తెలియదు. కానీ జీవితంలో అసలు నిజమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా అనుభవించలేదు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? ఎటువంటి కట్టుబాట్లు లేకుండా, ఎవరి అదుపాజ్ఞల్లో లేకుండా, సమాజం ఏమనుకుంటుందోనన్న భయం లేకుండా, ఎవరికి నచ్చినట్లు వారు వారి జీవితాన్ని అనుభవించడమే కదా.
కానీ నేను మొదటి నుండి కట్టుబాట్లలోనే బ్రతికాను. ఎవరో ఒకరి అదుపాజ్ఞల్లోనే ఉన్నాను. స్వేచ్ఛగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అలా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నా జీవితాన్ని ఇంకా చిన్నాభిన్నం చేసేసింది. అసలు నా మనసుతో సంబంధం లేకుండా ఎవరు ఏం కావాలనుకుంటున్నారో అది నాతో చేయిస్తున్నారు. నా ఇష్టంతో పని లేకుండా కన్నవాళ్ళు నాకు పెళ్లి చేసి వదిలించుకోవాలని చూశారు. నా మనసుని అర్థం చేసుకోకుండా ప్రేమించిన వాడు నన్ను దూరం చేసుకున్నాడు. నా మనసుతో సంబంధం లేకుండా ఒకడు నా మెడలో తాళి కట్టేశాడు. జీవితం ఇంతేనని సర్దుకుపోయి బ్రతుకుతుంటే మళ్ళీ ఇప్పుడు ఇతనొచ్చి తన తప్పు లేదు కాబట్టి మళ్ళీ తనతో వచ్చేయమని అడుగుతున్నాడు. అసలు వీళ్ళందరికీ వాళ్ళకేం కావాలో అడుగుతున్నారు కానీ నాకేం కావాలో అడగటం లేదు. నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒక నిర్ణయం తీసుకుంటే అడ్డు చెప్పని స్వేచ్ఛ కావాలి. నేను నచ్చిన పని చేస్తుంటే వద్దు అని చెప్పని స్వేచ్ఛ కావాలి. నాకు నచ్చిన చోటికి వెళ్తుంటే నన్ను ఆపని స్వేచ్ఛ కావాలి. అలాంటి స్వేచ్ఛ నాకు ఎవరిస్తారో వారే నాకు సరైన వ్యక్తి. వారితోనే నా జీవితం. ఈ సమాజం ఏమనుకున్నా, ఈ ప్రపంచం నన్ను వెలివేసినా పర్లేదు. నాకు నచ్చినట్లు నేను బ్రతకాలి. అందుకోసం ఏమైనా చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాను. విశ్వ ప్రతిరోజు ఫోన్ చేసి నీ కోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తావు, మనం మళ్ళీ ఎప్పుడు ఒకటవుతాం, ఆ రోజు కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నాను అని నన్ను తొందర పెడుతూ ఇబ్బంది పెట్టేవాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను, అన్నీ అనుకూలించినప్పుడు నీ కోసం తప్పకుండా వస్తాను అని మభ్యపెట్టసాగాను. కానీ అతని నుండి రోజు నాకు ఒత్తిడి ఎక్కువ అవసాగింది. విశ్వని అడిగాను, నేను నీతో వచ్చేస్తే మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా అని అడిగాను. దానికి అతను ఒప్పుకోరు, నిదానంగా మన గురించి చెప్పాలి, అప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి, నువ్వు ముందు వచ్చేస్తే మనం పెళ్లి చేసుకుని ఎక్కడైనా రహస్యంగా కాపురం పెడదాం, ఆ తర్వాత పరిస్థితులు సర్దుమనిగాక ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. మరి అప్పుడు నేను వచ్చేస్తే మీ చెల్లికి పెళ్లి కాదన్నావు కదా, మరి ఇప్పుడు ఏమి సమస్య లేదా అన్నాను. సమస్య ఉంది, అందుకే కొన్నాళ్ళు నీ గురించి చెప్పను. మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, త్వరలోనే పెళ్లి జరుగుతుంది. మా చెల్లికి పెళ్లి అయ్యాక అప్పుడు మన గురించి చెప్దాం అన్నాడు. మరి నీతో వచ్చేస్తే నా చదువు సంగతి ఏంటి, మా నాన్న కల నేను నెరవేర్చేదెలా అని అడిగాను. అయ్యో స్వేచ్ఛ, అవన్నీ తర్వాత చూద్దాం, ముందు మనం కలవాలి, అప్పుడే నా మనసులో బాధ తిరుతుంది. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకో అన్నాడు. మరి నువ్వు నీ ఉద్యోగం కూడా వదిలేస్తున్నావా అని అడిగాను. లేదు, ఉద్యోగం లేకపోతే ఎలా, నేను కష్టపడి సంపాదించిన ఉద్యోగం, దాన్ని ఎందుకు వదిలేస్తాను, కొన్నాళ్ళు లీవ్ పెడతాను, ఆ తర్వాత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాను అన్నాడు. అయితే అన్నీ బాగానే ప్లాన్ చేసుకున్నావు అన్నమాట అన్నాను. అవును, మనకి ఇంకా ఏ కష్టం ఉండకూడదు కదా, అందుకే అన్నీ ముందే ఆలోచించాను అన్నాడు. మరి నన్ను కూడా కొంచెం ఆలోచించుకొనివ్వు, నాకు కూడా కొంచెం సమయం ఇవ్వు అని అడిగాను. సరే, ఎన్నాళ్ళు సమయం కావాలో అని అడిగాడు. నా చదువు పూర్తి అయ్యే వరకు అన్నాను. ఏం మాట్లాడుతున్నావు స్వేచ్ఛ, నీ చదువు పూర్తి అయ్యే వరకు నువ్వు వాడితోనే ఉంటావా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండాలా, నువ్వు నన్ను మోసం చేయలేదని తెలిసిన దగ్గర నుంచి నువ్వు వాడితో ఉంటున్న ఒక్కో క్షణం నాకు నరకంలాగా ఉంది. వాడు నీ ఒంటి మీద చేయి వేస్తున్నాడన్న ఊహే నేను భరించలేకపోతున్నాను. దయచేసి నా బాధ అర్థం చేసుకో, నువ్వు ఇంకా వాడితో ఉంటే నేను భరించలేను, ఆ నరకం నా వల్ల కాదు, అందుకే నీకు దూరంగా ఉండటం కన్నా చావాలనిపిస్తుంది అన్నాడు. సరే సరే, నువ్వు అలాంటి పిచ్చి పనులేమీ చెయ్యకు, దీని అంతటికి ఒక ముగింపు త్వరలోనే పలుకుదాం అని సర్ది చెప్పాను. అలాంటి సమయంలో ఒకరోజు ఈశ్వర్ ఇంటిలో ఉండగా విశ్వ కాల్ చేయసాగాడు. ఈశ్వర్ చూస్తే సమస్య తలెత్తుతుందని ఫోన్ కట్ చేయసాగాను. ఆ తర్వాత 2-3 సార్లు ప్రయత్నించి ఇక తను కాల్ చేయలేదు. తను కాల్ చేయడం లేదన్న ఉద్దేశంతో నేను ఫోన్ పక్కన పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాను. స్నానం నుండి తిరిగి వచ్చే సమయానికి ఈశ్వర్ చేతిలో నా ఫోన్ ఉంది. నాకు గుండె ఆగినంత పనైంది. ఈలోపు విశ్వ ఏమైనా కాల్ చేశాడా, ఈశ్వర్ ఫోన్ లిఫ్ట్ చేశాడా, ఏమై ఉంటుంది అని లోపల భయపడసాగాను. కానీ ఏం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంతలో ఈశ్వర్ వంటగదిలోకి వచ్చి ఎవరో విశ్వ అంట, ఆ పేరుతో ఉన్న నెంబర్ నుండి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయగానే కట్ చేశారు. ఎవరి విశ్వ అని అడిగాడు. అంతే, నా గుండె ఆగినంత పనైంది. వెంటనే ఏం చెప్పాలో తెలియక కంగారులో మా కాలేజీలో క్లాస్మేట్, తన బుక్ నా దగ్గర ఉంది, దానికోసం ఏమైనా ఫోన్ చేశాడేమో అన్నాను ఏమీ ఆలోచించకుండా. ఆ సమాధానం వినగానే ఈశ్వర్ ఇంకేమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. నాకెందుకో మనసులో ఈశ్వర్ నా మాటలు నమ్మలేదనిపించింది. ఆ రోజంతా ఈశ్వర్ ఎందుకో ముభావంగా ఉన్నాడు. ఏమైందని అడగాలన్న ధైర్యమూ చేయలేకపోయాను. ఒకవేళ అడిగితే నేను అబద్ధం చెప్పిన విషయం అతనికి తెలిసిందంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి, ఇలా ఆలోచిస్తూనే రాత్రి అయిపోయింది. రాత్రి భోజనం చేశాక బాబు నిద్రపుచ్చి మేము కూడా పడుకోబోతుండగా ఈశ్వర్ బంగారం, ఉదయం నాకెందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు. అంతే, ఒక్క నిమిషం నాకు గుండె ఆగిపోయింది. ఏం మాట్లాడలేదు. మళ్ళీ తనే, నీ ఫోన్లో విశ్వ అనే పేరుతో నెంబర్ మన పెళ్ళైన దగ్గర నుండి ఉంది, కానీ నువ్వెందుకు మీ కాలేజీలో క్లాస్మేట్ అని అబద్ధం చెప్పావు, అసలు ఈ విశ్వ ఎవరు, అతని గురించి నాకెందుకు అబద్ధం చెప్పావు, నాకు తెలియకుండా నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా
వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు అని అడిగాడు. ఈశ్వర్ అలా అడిగేసరికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. తనని మోసం చేస్తున్నానని అనుకుంటాడేమోనని బాధ వేసింది. ఏదైతే అదయింది అని నిజం చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను. ఈశ్వర్కి విశ్వ గురించి మొత్తం చెప్పేశాను. తను నేను ప్రేమించుకున్న విషయం, విశ్వ కోసం ఎంగేజ్మెంట్ చెడగొట్టుకున్న విషయం, అతను నేను గొడవపడిన విషయం, ఆ సమయంలోనే నేను ఇంటి నుండి బయటకు వచ్చిన విషయం అన్ని ఈశ్వర్కి పూసగుచ్చినట్టు వివరించాను. నేను చెప్పిందంతా విని ఈశ్వర్ గుండె పగిలిపోయింది. నేను ఇంకొకరిని ప్రేమించానన్న విషయం తట్టుకోలేకపోయాడు. బాధతో చాలా ఏడ్చాడు. తన కన్నీరు చూసి నాకు ఏడుపు ఆగలేదు. తప్పంతా నాదే. నీకు ఇష్టం ఉందో లేదో అని ఆలోచించకుండా బలవంతంగా పెళ్లి చేసుకుని నా దాన్ని చేసుకున్నాను. బలవంతంగానైనా నీ మనసులో చోటు సంపాదించాలనుకున్నాను. కానీ ఆ మనసులో ఇదివరకే ఎవరైనా ఉన్నారేమో అన్న ఆలోచన కూడా కలగలేదు నాకు. ప్రతిసారి నన్ను ప్రేమించమని బలవంత పెట్టాను, కానీ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడగలేకపోయాను. ఆ ఒక్క ప్రశ్న అడిగుంటే మన జీవితాలు ఇలా ఉండేవి కావేమో అని చాలా బాధపడ్డాడు. చాలాసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని జయిస్తూ ఈశ్వర్ నాతో, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు స్వేచ్ఛ అని అడిగాడు. మొదటిసారి తనేం చేయాలనుకుంటున్నాడో కాకుండా నేను ఏం చేయాలనుకుంటున్నానో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు ఈశ్వర్. నేనేమీ మాట్లాడలేదు. చెప్పు బంగారం, నీ సమాధానం మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని మళ్ళీ అడిగాడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు స్వాగతిస్తావా? నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పకుండా ఉంటావా? నా అభిప్రాయానికి విలువిస్తావా అని అడిగాను. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. అవునా? మరి నువ్వు తీసుకున్న నిర్ణయాలని సమంజసమేనా? అన్నీ ఆలోచించి చేశావా? నీ నిర్ణయాల వల్ల ఎవరి జీవితాలు తలకిందలవలేదా అని తన కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అడిగాను. దానికి సమాధానంగా తలదించుకున్నాడు. కాసేపటి తర్వాత, అవును, నేను చేసింది ముమ్మాటికి తప్పే. దానికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నన్ను వదిలి వెళ్తానంటే మాత్రం భరించలేను అన్నాడు. ఇప్పటికి కూడా నీ తప్పు తెలిసాక కూడా నేనేమి కోల్పోయానో అర్థమయ్యాక కూడా ఇంకా నేనేమి చెయ్యాలో నువ్వే నిర్ణయిస్తున్నావు. ఇప్పటికి నా జీవితాన్ని నువ్వే శాసిస్తున్నావు కదా, ఇంకెప్పుడు నాకు స్వేచ్ఛ లభించేది అని అడిగాను. నా మాటలు తనకి చెంప పెట్టిలా తగిలాయి. ఇక ఏమీ మాట్లాడలేదు. సరే, నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు. నేను విశ్వకి మాట ఇచ్చాను, తన కోసం వస్తానని. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నాను. అంతే. ఈశ్వర్ కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగిపోయాయి. తన మనసులో బాధంతా కళ్ళల్లో కనిపిస్తుంది. నిల్చున్న చోటే కులబడిపోయాడు. అదే నీ నిర్ణయమా అని అడిగాడు. అవును అని చెప్పాను. బాబుని తీసుకుని బయలుదేరాను. బాబుని తీసుకెళ్లడంతో అతను కంగారు పడిపోయాడు. సరే, నీ స్వేచ్ఛకి నేను అడ్డు చెప్పను, కానీ వాడు నా కొడుకు. వాడి మీద నీకే కాదు నాకు కూడా హక్కుంది అన్నాడు కోపంగా. నువ్వు ఇంకా మారలేదు ఈశ్వర్. నువ్వు ఇంకా మనుషుల్ని వస్తువుల్లాగానే చూస్తున్నావు. మనుషుల మీద హక్కు సంపాదించాలని తాపత్రయపడుతున్నావు. నా మెడలో తాళి కడితే నీ దాన్ని అయిపోతాను, నా మీద నీకు సర్వ హక్కులు వచ్చేస్తాయని అప్పుడు అలా చేశావు. ఇప్పుడు వీడి మీద కూడా నీ హక్కుల గురించే ఆలోచిస్తున్నావు అన్నాను. నేను మాట్లాడే ఒక్కో మాట తనకి కొరడా దెబ్బల్లాగా తాకుతున్నాయి. తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా నిలబడిపోయాడు. నేను బాబుని తీసుకుని ఇంటి నుండి బయలుదేరాను. హైదరాబాద్ బస్ ఎక్కి కూర్చున్నాను. నేనేం చేస్తున్నానో నాకు పూర్తిగా అవగాహన ఉంది. అందుకే నాకు భవిష్యత్తు మీద భయం లేదు, ఎలాంటి బాధ లేదు. స్థిరంగా ఉన్నాను. కొన్ని గంటల తర్వాత బస్ హైదరాబాద్ చేరుకుంది. ఆటోలో విశ్వ ఇంటికి చేరుకున్నాను. విశ్వ కంగారుగా బయట నుండి పరిగెత్తుకుని లోపలికి వచ్చాడు. నేను బాబుతో సోఫాలో కూర్చొని ఉన్నాను. నా ఎదురుగా విశ్వ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు మరియు విశ్వ చెల్లెలు నిలబడి ఉన్నారు. విశ్వ రావడంతోనే అందరూ అతని వంక కోపంగా చూశారు. వాళ్ళ అమ్మగారు, ఒరే విశ్వ, ఏంటిరా ఇదంతా? ఎవరి ఈ అమ్మాయి? ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమేనా అని కళ్ళ నీళ్లతో అడిగింది. విశ్వకి అంత అయోమయంగా ఉంది. అసలు నేను వాళ్ళ ఇంటికి వస్తానని తను అసలు ఊహించలేదు. ఏంటి విశ్వ, మీ అమ్మగారు అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. మనం ఎలా ప్రేమించుకున్నది, ఎలా విడిపోయింది, నాకు పెళ్ళైన సంగతి, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రావటం, నేను లేకపోతే నువ్వు బ్రతకలేనటం, నన్ను నా భర్తని వదిలే వచ్చేయమంటం అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా వివరించు అన్నాను. తను తేలికుట్టిన దొంగలా కిమ్మనకుండా నిలబడిపోయాడు. ఎందుకు ఇలా చేశావు అని నన్ను కళ్ళతోనే ప్రశ్నించాడు. అదేంటి విశ్వ, ఏమీ మాట్లాడవు? నేను రాకపోతే చచ్చిపోతానన్నావు కదా, ఇప్పుడు నీ కోసం అందరినీ వదిలేసి వచ్చేసాను. ఇదిగో వీడిని నీ కొడుగ్గా అంగీకరిస్తాను అన్నావు కదా, మరి నీకు కొడుకైతే వీళ్ళకి మనవడే కదా, వీళ్ళు కూడా వీడిని అంగీకరించాలి కదా, అందుకే వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను అన్నాను. చచ్చిపోవడం ఏముంది విశ్వ, 3 నిమిషాలు ఊపిరి ఆడకపోతే ప్రాణం పోతుంది. ఊపిరి ఆడుతున్నంత వరకు పోరాటమే జీవితం అంటే. చనిపోవడానికి 3 నిమిషాల ధైర్యం చాలు, కానీ బ్రతకటానికి నిండు జీవితానికి సరిపడ ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీలో లేదు. ఆ ధైర్యమే ఉండి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వు ఒడ్డు నిలబడి ప్రతిసారి నన్ను ఏటికి ఎదిరియడమని చెప్పేవాడివి. ఆ కష్టం పడే వాళ్ళకే అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు నీకోసం ఎదురు చూశాను, కానీ ఒక్కసారైనా వచ్చావా?
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వచ్చి నన్ను వచ్చేయమన్నావు, లేదా చచ్చిపోతాను అన్నావు. నేనేమో అన్నీ వదిలేసుకొని నీతో వచ్చేయాలి. నీవు మాత్రం ఏమీ కోల్పోకూడదు. నీ కుటుంబం పరువు పోకూడదు, సమాజంలో మీ గౌరవం పోకూడదు, ఆఖరికి నువ్వు చేస్తున్న ఉద్యోగం కూడా పోకూడదు. నేను మాత్రం అన్నీ వదిలేసి వచ్చేయాలి, అంతే కదా అన్నా. సరే, నీ కోసం అన్నీ వదిలేసి వచ్చేసాను కదా, మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? దానికి మీ ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా అడుగు, ఎదురుగానే ఉన్నారు కదా అన్నాను. విశ్వ సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవటానికి తటపటాయిస్తున్నావా? అదే నువ్వు చెప్పినట్లు నీతో నేను రహస్యంగా తాళి కట్టించుకొని కాపురం చేస్తే అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది కదా. నీకు ఆనందంగా ఉంటుందేమో, కానీ అప్పుడు నన్ను ఈ సమాజం ఏమంటుందో తెలుసా అని ప్రశ్నించాను. అది కాదు స్వేచ్ఛ, నేను చెప్పేది విను అని ఏదో చెప్పబోయాడు. ఇన్నాళ్ళు మీరందరూ చెప్పిందే నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి. ఇది నా జీవితం, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను. ఒకప్పుడు నీతో బ్రతకాలనుకోవటం నాకు నచ్చేది, ఎందుకంటే అప్పుడు నా జీవితంలో నువ్వు ఉన్నావు. కానీ ఇప్పుడు నా జీవితంలో నువ్వు లేవు, నువ్వు ఒక జ్ఞాపకానివి మాత్రమే. ఇప్పుడు నా జీవితంలో ఈశ్వర్ మరియు నా కొడుకు మాత్రమే ఉన్నారు. వాళ్ళతోనే నా జీవితం. ఇది నేను సర్దుకుపోయి చెప్పటం లేదు, ఇప్పుడు నాకు వాళ్ళతో ఉండటమే నచ్చుతుంది. చెప్పాను కదా, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను అని. ఇంకెప్పుడు నా జీవితంలోకి రావాలని ప్రయత్నించకు. ఇదంతా నేను నీకు దూరంగా ఉండి ఫోన్లోనే చెప్పేయచ్చు. కానీ ప్రతిసారి మీరు సమస్యకు దూరంగా నిలబడి నన్ను జడ్జ్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ సమస్యకి మిమ్మల్ని దగ్గరగా తీసుకొస్తేనే కదా మీ అసలు స్వరూపం తెలిసేది. ఇంతకు ముందు అన్ని సమస్యలు నేను కోరుకున్నవి కావు, నన్ను అడగకుండా నా జీవితంలోకి వచ్చాయి. కానీ ఈ సమస్య నేను సృష్టించుకున్నది. దీనివల్లే ఈశ్వర్లో మార్పు తేగలిగాను. అతనికి ఇప్పుడు అవతలి వ్యక్తి స్వేచ్ఛ గురించి తెలిసేలా చేశాను, అవతలి వారి మనస్సు అర్థం చేసుకోవడం తెలిసేలా చేశాను. నీకు కూడా అర్థమైంది కదా, నువ్వేమి చేయగలవో ఏమి చేయలేవో. నీకు ప్రేమ కోసం తెగించి పోరాడేంత తెగువ లేదు. కాబట్టి మీ అమ్మా నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కోసం ఇంత దూరం వచ్చాను. నాకు ఆలస్యం అవుతుంది, ఇక వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి కదిలాను. ఆ క్షణంలో విశ్వ కానీ వారి ఇంటిలో వారు కానీ కనీసం నోరు తెరిచే సాహసం చేయలేదు. నాలో ఏదో నూతన ఉత్తేజం ఆవహించింది. నా సమస్యల్ని నేనే పరిష్కరించుకునేంత ధైర్యం వచ్చింది అని కాబోలు. సాయంత్రానికల్లా ఇంటికి చేరుకున్నాను. ఉదయం ఈశ్వర్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో అక్కడే కూర్చొని గుమ్మం వైపు చూస్తున్నాడు. నేను గడప దాటి లోపలికి అడుగు పెడుతుంటే తన కన్నీళ్లతో మసకబారిన తన కళ్ళని నులుముకొని మరీ చూశాడు. ఇది నిజమో కలో అని. ఈశ్వర్ ఆనందానికి అవధుల్లేవు. అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది. నేను వంట చేసి రా భోజనం చేద్దాం అని పిలిచాను. తను ఉదయం ఏమీ జరగనట్లు వచ్చి కూర్చున్నాడు. నన్ను కనీసం ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వచ్చావు అని కూడా అడగలేదు. అడిగితే నా స్వేచ్ఛని ఎక్కడ హరించేస్తున్నట్లు అనుకున్నాడేమో. అతను నన్నేమీ అడగపోవడం నాకు బాగా నచ్చింది. ఇదే నేను కోరుకున్న స్వేచ్ఛ, తనలో నేను కోరుకున్న మార్పు కూడా ఇదే. కొన్నాళ్ళ తర్వాత ఈశ్వర్ నేను ఇంటిలో ఉండగా ఒక పెళ్లి శుభలేఖ పోస్ట్ వచ్చింది. తెరిచి చూస్తే విశ్వ పెళ్లి శుభలేఖ. ఎవరి శుభలేఖ అది అని అడిగాడు ఈశ్వర్. తనకు ఆ శుభలేఖ చూపించాను. అది చదివి, ఓ అతని పెళ్ళా, మరి పెళ్లికి వెళ్దామా అని అడిగాడు. తప్పకుండా వెళ్దాం అని చెప్పాను. ఆ రోజు విశ్వ పెళ్లి. నేను ఈశ్వర్ బాబు కలిసి పెళ్లికి వెళ్ళాము. విశ్వ ఆనందంగా ఉన్నాడు, వాళ్ళ ఇంటిలో వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. నేను ఈశ్వర్ కూడా ఆనందంగా ఉన్నాం. స్టేజ్ పైకి వెళ్ళి విశ్వకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపాము. మమ్మల్ని చూసి మొదట విశ్వ కంగారు పడ్డాడు. తర్వాత తేరుకొని తన భార్యకు నన్ను పరిచయం చేశాడు. ఈమె పేరు స్వేచ్ఛ, నేనేంటో నాకు పరిచయం చేసిన వ్యక్తి, మన ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసిన వ్యక్తి అని చెప్పాడు. ఆ అమ్మాయికి తను చెప్పింది ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా నవ్వి ఊరుకుంది. నేను ఈశ్వర్ ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నాం. అప్పుడే కెమెరామ్యాన్ ఫోటో క్లిక్ అనిపించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకి నేను డాక్టర్గా పనిచేస్తున్న హాస్పిటల్కి విశ్వ తన భార్య కాన్పు కోసం తీసుకొని వచ్చాడు. నా చేతులతో తనకి కాన్పు చేశాను. తన బిడ్డను నా చేతులతో ఎత్తుకొని తనకు మొట్టమొదటిగా నేనే చూపించాను. ఆ క్షణంలో విశ్వ ఆనందానికి అవధుల్లేవు. తను మనసారా స్వేచ్ఛ థ్యాంక్ యూ సో మచ్ అని నాకు కృతజ్ఞతలు తెలిపాడు. అతను నాకు మొదటిసారి ఐ లవ్ యూ చెప్పినప్పటికన్నా ఇప్పుడు తను చెప్పిన థ్యాంక్ యూలోనే ఎక్కువ ప్రేమ కనపడింది. ఆ ప్రేమ తన బిడ్డని తనకి అందించినందుకు. స్వేచ్ఛ ఈశ్వర్ జీవితం ఆనందంగా సాగిపోయింది. విశ్వకు బిడ్డ పుట్టడంతో విశ్వ జీవితం కూడా స్థిరపడింది. ఇంతటితో కథ సమాప్తం అయింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు.